సూపర్ స్టార్ అనే పదం లేకుండా కృష్ణను సంబోధించడం కనిపించదు. సినిమా రంగంలో నిజమైన స్టార్ ఆయన. డైరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణ లాంటి నటుడు మళ్లీ పుడతారా అంటే ఏమో చెప్పలేమని అంటారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవ ఎనలేనిది. ఈ రోజు సినీ థియేటర్ల సమస్య ఉంది, వారికి ఫీడింగ్ లేదు. కానీ కృష్ణ హీరోగా ఉన్న రోజుల్లో నెలకు కనీసం ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేసి మంచి ఫీడింగ్ థియేటర్లకు ఇచ్చేవారు. ఆయనకు ఎంతటి సూపర్ స్టార్డమ్ వచ్చినా కొత్తగా నిర్మాతలను, దర్శకులను, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ వారి కోసం సినిమాలు చేసేవారు. అలా ఏడాదికి కనీసంగా 12 సినిమాలు తగ్గకుండా చేస్తూ సినీ పరిశ్రమని బ్రతికించేవారు. హీరో కృష్ణ రాజకీయాల్లోకి రావడం అనూహ్యంగా జరిగింది. ఆయన 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వతహాగా ఆయన కాంగ్రెస్ మనిషి, రాజీవ్ గాంధీ అభిమాని. ఆయన ప్రధాని అయ్యాక కృష్ణను కాంగ్రెస్ లోకి తెచ్చారు. ఆయన ప్రధాని అయ్యాక కృష్ణను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. అలా అప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం మీద కృష్ణను ప్రయోగించారు. కృష్ణ సైతం తన వంతు పాత్రను పోషిస్తూ ఏపీలో బక్కచిక్కిన కాంగ్రెస్ కి పెద్ద దిగ్గుగా ఉండేవారు. 5 ఏళ్ల పాటు కృష్ణ టీడీపీ మీద చేసిన పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో అధికారంలోకి వచ్చిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వం తొలిసారి ఓటమి చవి చూసింది. ఆనాడు అంతా కృష్ణను కాబోయే సీఎంగానే చెప్పేవారు. కృష్ణకు కాంగ్రెస్ హైకమాండ్ తో, ముఖ్యంగా రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తప్పకుండా సీఎం అవుతారని అనుకునేవారు. రాజీవ్ గాంధీ కూడా ఎంతో చరిష్మా ఉన్న కృష్ణను సీఎం చేయాలని భావించారని అంటారు. అయితే 1991 మే 21న రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూరులో జరిగిన మానవ బాంబు దాడిలో అకాల మృత్యువాత పడడంతో కృష్ణ కూడా రాజకీయ వైరాగ్యం చెందారు. ఆయన 1989లో ఏలూరు నుంచి లోక్సభకు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే తనకు రాజకీయాలు వద్దు అని ఆయన అనుకున్నారు. కృష్ణ జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయనకు నచ్చిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ఆర్ ఒకరు. ఇక రాజీవ్ గాంధీ లేని రాజకీయం తనకు వద్దు అనుకుని కృష్ణ కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లనే ఆయన స్వల్ప కాలంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లేకపోయి ఉంటే కృష్ణ రాజకీయ జీవితం మరో ఎత్తులో ఉండేది. రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవారు అని కూడా అంటారు. ఏది ఏమైనా సాహసమే తన జీవితంగా మార్చుకొని తాను నమ్మిన దానికి కట్టుబడి పట్టుదలతో పనిచేసిన కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టారే అని చెప్పక తప్పదు. ఎంతో మంది నటులు వస్తారు, స్టార్లు వస్తారు, కానీ సూపర్ స్టార్ అన్న బిరుదు మాత్రం కృష్ణదే అని చెప్పాలి. ఆయన నడ్డుగానే కాదు, మంచి మనిషిగా కూడా జనం గుండెల్లో కొలువు తీరి ఉన్నారు. అందుకే ఆయన పుట్టినరోజును అంతా గుర్తుపెట్టుకుని మనసారా తలుచుకుంటారు. దట్ ఈజ్ సూపర్ స్టార్.